జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా ఇల్లు కూలిపోయి నిలువ నీడలేక ఎన్నో అవస్థలు పడుతూ చెట్టు కింద జీవనం సాగిస్తున్న తమకు అధికారులు తీవ్ర అన్యాయం చేశారని కొడం సంపత్ స్వప్న కుటుంబం ఆరోపించింది. మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు లిస్టులో వచ్చిన పేరు ఫైనల్ లిస్టులో లేదన్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు వచ్చాయని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు తన ఆవేదన చెప్పుకున్నారు. సంపత్ మరో బాధితురాలు స్వప్న మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు జరిగాయని, కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు అర్హులకు కాకుండా తాము చెప్పిన విధంగా వినేవారికి కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఇల్లు ఇచ్చే విధంగా చేశారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులు గ్రామంలో 15 మంది ఉన్నప్పటికీ ఇల్లు ఉండి ఉద్యోగాలు ఉండి ఆర్థికంగా ఉన్నవారికి ఇల్లు మంజూరు ఇవ్వడం బాధాకరమన్నారు. కడియం శ్రీహరితో వచ్చిన వారికి ఇండ్లు లిస్టులు తయారు చేశామని చెప్పడం వల్ల అసలైన అర్హులను పేదవారికి చెందాల్సిన ఇండ్లను అనర్హులకు కేటాయించి మంజూరు పత్రాలు అందజేశారని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అసలైన లబ్ధిదారులు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. నమస్తే సార్, నా పేరు స్వప్న, మాది విశ్వనాథపురం, గ్రామం విశ్వనాథపురం, మండలం గన్పూర్, జిల్లా జనగాం. అయితే మాకు మొదటి విడతలనే ఇల్లు వచ్చింది సార్. వచ్చింది కానీ మాకు అసలు లిస్ట్ గ్రామ పంచాయతీ అంటించిండ్రు, అందులో పేరు చూసినాం, మాకు వచ్చిందని ఇష్యూ చేసినాక మేము మళ్ళీ లాస్ట్ విడతల సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం మా పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు ఇచ్చిండ్రు. ఇచ్చి ఆఖరికి వచ్చేసరికి మీకు ఇల్లు రాలేదు, సెకండ్ విడతలు వస్తుంది అని చెప్తాండ్రు. అది ఊళ్ళోనే గూడుపుటానిగా ఫ్రాడ్ చేసిర్రు సార్. చేసి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అడిగితే మీకు రాదు, సెకండ్ విడతలు వస్తుంది అని చెప్తాను. మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో ఇది రిపోర్ట్ ఇచ్చొచ్చిన సార్. ఇచ్చేస్తే దీనికి ఏది రెస్పాన్స్ లేదు ఇంతవరకు. నా పేరు ఎల్లయ్య, మొలుగురు పెద్ద ఎల్లయ్య. నా కొడుకు కుమారు, ఆయనకు వచ్చింది, నాకు వచ్చింది. వచ్చిన మా ఊరు విశ్వనాథపురం, స్టేషన్ గన్పూర్ మండల్, జిల్లా జనగామ. అట్లా అయినా వచ్చే ఫస్ట్ లిస్టును గైడ్ చేసిండ్రు. సెకండ్ విడత అని మళ్ళీ వేరే లిస్టు పెట్టుకొని అట్లాంటి వాళ్ళు పోయి కలెక్టర్ నుంచి తెచ్చుకున్నారు. నాకు తెలియని సపరేట్గా అన్నీ ఉన్నా సార్. ఇంతవరకు కూడా వాళ్ళు మీకు 2 ఇల్లు వస్తాయి, 3 ఇల్లు వస్తాయి అని ఇట్లా బొంకిస్తారు సార్. ఒక సాగర్ రెడ్డి అని ఆయన ఉన్నాడు, ఆయన అన్నాడు వ్యవసాయందారి, పెద్ద భూసాసాయం వ్యవసాయందారి. విశ్వనాథపురం సార్, శ్రీరంగపూర్ మండలం, జనగాం డిస్టిక్. కోడం సంపత్ నా పేరు, సన్న కోడం కట్టమల్లు, గరీబోన్ సార్. చెట్టు కింద ఉంటానా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతాను సార్. నాకు ఇల్లు వచ్చింది సార్, గ్రామపంచాయతీ సార్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటాను సార్, ఈ చెట్టు కింద నీడ కింద. నా పరిస్థితి వల్ల ఏదో చేసి ఉంటాను సార్, నేను ఎవరు సహకరించలేదు. దయచేసి ఇల్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేసి సార్. దయచేసి పేరు ఫస్ట్ పేరు వచ్చింది సార్, టెంటేసీలు గ్రామ పంచాయతీ గారి పేరు, ఎంఆర్ఓ గిర్దావర్ అందరూ వచ్చి నా పేరు ప్రకటించారు సార్. ఊరు కూడా